గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, క్షణికావేశాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందినటువంటి దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. తల్లి తన ఇద్దరు పిల్లలకి విషమిచ్చి ఆత్మహత్య యత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెగడపల్లి ఎస్ఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు ఈ పెగడపల్లికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన చాలా విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మదలపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక, వయసు 30 సంవత్సరాలు ఉంటాయి. అయితే భర్త వేధింపుల వల్లనే కొద్దిగా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి. దాని కారణంగానే క్షణికావేశంలో ఆమె పురుగుల మందు తాగి ఆమెతో పాటు వాళ్ళ పిల్లలను కూడా ఇద్దరు పురుగుల మందు తాగడం వలన మొన్న 13 తారీఖు తాగడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ మొన్న నైట్ అంటే 14 తారీఖు నైట్ రోజు హారిక మృతి చెందడం జరిగింది. ఈ చికిత్స క్రమంలోనే తర్వాత వాళ్ళ పిల్లలు అయినటువంటి కృష్ణంత్ 10 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత మయంత లక్ష్మి అని చెప్పేసి వాళ్ళ చిన్న పాప ఉంటుంది, ఆమె 8 సంవత్సరాలు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మృతి చెందడం జరిగింది. దీని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వివరాలు తెలియాల్సింది, తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చేస్తాం. సో మొత్తం మీద ఒక్కసారి ఆలోచిస్తే భర్త తిరుపతి ఒగ్గు కథలు చెప్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవితం సాగదీస్తున్నాడు. ఏ క్రమంలోనే ఏం జరిగిందో తెలియదు. అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా లేకుంటే అనుమానమే పెనుభూతమైందా తెలియదు. కానీ ఒక్కసారిగా హారిక తన ఇద్దరు పిల్లలకి మయాంక్ అండ్ మరొక పాపకి ఇద్దరికి కూడా విషమిచ్చి తాను ఆత్మహత్య యత్నం చేసింది. ఆమెను గమనించినటువంటి బంధువులు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల మృతదేహాలకి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. మొత్తం మీద కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఏం జరిగింది ఏంటి, మాకైనా వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే చెప్తే బాగుండేది, మేము కౌన్సిలింగ్ అయినా ఇచ్చేవాళ్ళము. ఏ బాధ వచ్చింది వాళ్ళకి, ఆర్థికంగా లేదు, ఒగ్గు కథలు చెప్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంటర్నల్గా ప్రతి కుటుంబంలో సర్వసాధారణం సమస్యలు రావడం, దీనికే ముగ్గురి నిండు ప్రాణాలు బలిగొవడం ఇది పరిష్కారం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వారి కుటుంబ సభ్యులు ఏమంటారో మనం అది తెలుసుకుందాం. ఒకసారి మీరే ఊరు, మీరు ఒక్కసారి చెప్పండి, మీరేం పేరు? కొమరయ్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయిన వాళ్ళు? ప్రతిసారి వేధించేవాడు సార్ 4 సంవత్సరాల నుంచి తిరుపతి. నిన్న ఊర్లో విచారించగా ఏమన్నారంటే ఊరు గ్రామస్తులు మనకి వేరే లవ్ అఫేర్ ఉంది, దాన్ని చూసుకొని మా అమ్మాయిని జీవితం నాశనం చేసిండు అనేది చెప్పారు మాకు. ఊర్లో ఆమెకు వేరే ఆమెతో ప్రేమ వ్యవహారం ఉంది, ఈమెను అశ్రద్ధ చేస్తున్నాడు అన్నారు. అవును సార్, గత 3 years నుంచి అదే జరిగింది. పంచాయతీలు జరగలేదు సార్, పంచాయతీలు జరగలేదు, మాకు విషయం కూడా చెప్పలేదు సార్. గోప్యంగా ఆమె ఆమె బాధపడుకుంటుంది. అవును, గోప్యంగా ఉండేది. ఈయన కథలు చెప్పకపోతే ఆ వ్యవసాయం పని అంతా 6-7 ఎకరాలు మొత్తం ఆయనే చేసుకునేది. ఇంటర్మీడియట్ చేసింది, ఎడ్యుకేటెడ్. పరిస్థితి అది సార్, మీ దృష్టికి తీసుకురాలే. కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇంకా అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడిందా, ఏమైనా చెప్పిందా, ఈ బాధ ఉన్నది, నాకు అనుమానాలని, నన్ను అశ్రద్ధ చేస్తున్నదని చెప్పింది? చెప్పలేదు సార్, భయపడ్డది చెప్పడానికి. ఇప్పుడు ఎట్లుంటుందంటే కుటుంబంలో మంచిగా కలిసి ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఈ అక్రమ సంబంధాలు అవి అంటే ఎక్కడ ఫ్యామిలీ బ్లేమ్ అవుతుందో ఏమో అని ఇదిగా ఆమె దాచుకుంది ఆ విషయాన్ని. కానీ ఈ రకంగా టార్చర్ చేస్తుండ్రు, నా మాట వింటలేడు, నేను చెప్పింది పట్టించుకుంటలేడు, నా పిల్లల్ని చూస్తలేడు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇట్లా ఈ రకంగా వేస్తుందని అయితే ఎప్పుడు ఊహించలేదు. ఇంత బాధ ఉంది నాకు, నన్ను మీరు పంచాయతీ పెట్టండి, నాకు చెప్పండి, ఆయనకు నచ్చ చెప్పండి ఏమన్నా చెప్పిందా అని మాకు చెప్పలేదు సార్. అట్లా మాకైతే చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తుండు, నాకు చెప్పింది కానీ నేను పిల్లలు ఉన్నారు కదా బతకాలి అని చెప్పి బుదరికిచ్చుకుంటా దోలేసిన అని ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు మాకు. ఇక్కడ మీరు చెప్పండి, మీకు ఎప్పుడు చెప్పింది మీ దృష్టికి హారిక, ఎప్పుడు మాట్లాడింది, ఏమన్నది? మీ పేరేంది? నా పేరు ఒల్లెమ్మలే సార్. 12 ఏళ్ళ పెళ్లి చేసినప్పుడు తర్వాత ఏమైంది అంటే లోపల భూమి ఒప్పుకున్నాం, 3 లక్షల రూపాయలు ఇచ్చిన.
3 లక్షల భూమి ఒప్పుకున్నా. అది మన 2 గుంటల భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నాక 2 ఏళ్ళకి ఏం చేసినట్టు నాకు ఈ లోపలి భూమి వద్దు, నాకు నా బిడ్డతో చెప్పి లోపలి భూమి వద్దు, నాకు మెయిన్ రోడ్డుకుంది సార్. అంటే వ్యవసాయ భూమి రోడ్డుకున్నదే కావాలని చెప్పిండు. పిల్లట్లు ఫ్లాటే పిల్లట్లు పెగడపల్లి కాడ. జైతాల నాది. జైతాల పిల్లట్ అయితే పిల్లట్ లోపలి పిల్లట్ ఒప్పుకున్నా. లోపలి పిల్లట్ ఒప్పుకుంటే ఆ భూమి వద్దు నాకు సార్, భూమి వద్దు, నాకు లోపల మెయిన్ భూమి కావాలని పెట్టాడు. మెయిన్ భూమి అంటే దాన్ని టార్చర్ వేసాడు. టార్చర్ అయితే సరే నా బిడ్డ కంటే ఎక్కువనా, నా బిడ్డ కంటే ఎక్కువనా అని చెప్పి మెయిన్ భూమి ఇచ్చిన సార్. మెయిన్ భూమిగా ఇచ్చిన. నాకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ మా అన్నదమ్ములతో సుత కొంచెం లెక్కలు తెంపుకొని నా ఆరోగ్యం అప్పుడు బాగాలేదు సార్. నాది అవుట్ రైట్ ఉండే నా చూత పరిస్థితి. అవుట్ రైట్ ఉన్నా కానీ చూత 4-5 ఏళ్ళ తర్వాత ఆయనతో అప్పచెప్పిన. ఏది భూమి చేసిన భూమి దానికి రైట్ నా బిడ్డ కూడా గిఫ్ట్ చేసినాక మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఏం చేసిన, నాకు బంగారం కావాలి పెట్టాడు. మళ్ళీ 7 తులాల బంగారం పెట్టిన. అట్లా ఒకటి అయింది. మరి 7 తులాల బంగారం పెట్టినాక మళ్ళీ ఏం చేసిన సార్, మళ్ళీ పిల్లానికి పుట్టుకోండి చెప్పిన మళ్ళీ ఉంటా అన్నట్టు. పుట్టుకోండి నా కొడుకు ఏం పెడుతున్నా అని అప్పుడు టార్చర్ వేసిండు. టార్చర్ అయితే అప్పుడు తులం పెట్టిన. మా పిల్లానికి పురుడు అయినప్పుడు తులం పెట్టిన. వానికి 12 మన మీరు పెళ్ళైనప్పటి నుంచి కూడా మీ బిడ్డ అల్లుడు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి అన్ని పెట్టుకుంటూ వచ్చిండ్రు, మంచి సైడ్లు చూసుకుంటూ వచ్చిండ్రు. అన్నీ చూసుకుంటూ వచ్చిన సార్. ఆమెను చూద్దాం ఇప్పుడు మా అల్లుడానికి చూద్దాం, వానికి చూద్దాం నాకు పేరు కావాలని పెట్టి మా బిడ్డతో వేయించిండు. అయితే మా రెండు పేరు 12 తులాల పేరు సేవింగ్ చేసిన నేనే 5 ఏళ్ళ కింద. అట్లా మొన్న మా మనకు నేను పెళ్ళి పట్టణాలు వేసుకున్నాం. మొన్నసారి నా మనకు 12 తులాల పేరు వేసిన. మొత్తం మధ్యాహ్నం పైసలు అంటే 50,000 రూపాయలు ఇచ్చాను సార్. అంత 2 నెలల కింద. నన్ను మొదటి నుంచి చేసుకుంటే అత్తుండు. అట్లా ఏదో అక్ర సంబంధం పెట్టుకొని నా బిడ్డని ఇది చేసిండు. కానీ నా కొడుకు చెప్పలే, ఎవరికి చెప్పలే. పోనీ బిడ్డ పిల్లలు ఇంతే తారు 10 ఏళ్ళ పిల్ల. ఇప్పుడు నాకు ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లవాడు, 8 ఏళ్ళ పిల్ల. అంటే బిడ్డ బాధలో ఉన్న నాన్న ఇట్లా ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, వేరే ఆమెతో ఉన్నాడని మీకు చెప్పినప్పుడు మీరేమన్నా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిండ్రా? ఎందుకు పిల్లలు ఉంది కదా సార్, పాసిపోతారా? మేము కళాకాలం సార్ 4 కళ పోతాం. ఎప్పుడైనా కానీ పంచుకుంటారు, ఎప్పుడైనా మంచిగా ఉంటారు. ఓసారి నాకు సుధా నమ్మించండి నన్ను సార్. అది కొడుకు లెక్క, కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను నేను. నా కొడుకుని కంటే ఎక్కువ అని చూసుకున్నాను నేను. నచ్చిందా? నా కొడుకు కంటే ఎక్కువ చేసి పెట్టిన సార్. అన్నం, కూర, మటన్, చికెన్, మందు కావాలంటే మందు, ఏదంటే అది. నా కొడుకు అంటే నా కొడుకు ఐరాలు ఉంటారు కాబట్టి నేనే చూసుకున్నాను. మంచి చెడు నా కొడుకు చెప్పలే. నా కొడుకు చెప్పకుండా నా కొడుకు అంటే అంత మంచిగా చూసుకున్నాను సార్. మొత్తానికి ఎంత బాగా చూపించుకున్నా కానీ ఈ చివరికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ సోదరుని అడుగుదాం. మీ చెల్లెనా కన్నా చెల్లె మీ దృష్టికి తీసుకొచ్చిందా? మీ పేరేంటి, ఏం చేస్తారు, మీకు ఎప్పుడు తెలిసింది విషయము వీళ్ళ గొడవలు అవుతున్న సంగతి? నేను యాక్చువల్గా అయితే నేను హైదరాబాద్లో ఉంటాను సార్. నేను హైదరాబాద్లో ఉంటాను. మా చెల్లెకు అంటే ఇలాంటి పొజిషన్ అంటే ఇలా ఉంది అంటే భర్త నుంచి వేధింపులు ఉన్నాయని ఇలా ఉందన్న విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళకు పెళ్లిలో చెప్పినటువంటి కట్నం ఏదైతే ఉందో, కట్నకాలను ఏవైతే అన్నీ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా నాకు వేరే ల్యాండ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని అక్రమ సంబంధం పెట్టుకొని నాకు వేరే అంటే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి అంటే ఒక సోర్స్, ఇంకొక సోర్స్ కావాలి కదా, ఇన్కమ్ సోర్స్ కావాలి. దానికి సెకండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకో సోర్స్ కావాలని చెప్పేసి ఈమె నాకు ఇంకా ఈ ల్యాండ్ అది ఇంకో ల్యాండ్ కావాలని, ఇంకా ఎక్స్ట్రా బంగారం కావాలని చెప్పి అక్రమ సంబంధంతో ఈమెను వరకట్న వదానికి వేధింపులకు గురి చేసి ఈమెను చనిపోయేలా ప్రేరేపించండి ఆయన. ఈమె అంటే ఇప్పుడు ఈ శేషం మీ సోదరి, మీ కోడలు, అల్లుడు, మేనల్లుడు చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటారు మీరు? ప్రధాన కారణం మా చెల్లె వాళ్ళ భర్తనే. ఆమె చనిపోయి వాళ్ళ పిల్లలు చనిపోతే నాకు శత్రుశేషం అంటే శేషం అనేది ఏం లేకుండా మిగిలిపోతే నాకు నెక్స్ట్ సుమగమం అవుతుంది, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళని చనిపోయేలా ప్రేరేపించింది ఈ మనిషి. ఆమె చనిపోవడానికి మెయిన్ కారణం ఈయననే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు చాలా మానసిక వేదన భరించి, అంటే ఆమె ఎంత మానసిక క్షోభ భరించి ఉంటే ఆమె చనిపోవడమే కాకుండా 2 పిల్లల్ని చంపేంత ఎంత క్షోభ భరించిందో. మొత్తం మీద చూశారు కదా, ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే అడిగినన్ని కట్న కానుకలు ఇచ్చాము, బంగారం ఇచ్చాము, అడిగిన కాడికి ఫ్లాట్ ఇచ్చాము జగిత్యాల జిల్లా కేంద్రంలో. అయినప్పటికీ కూడా ఇలా తరచూ వేధింపులు చేయడం వల్లనే ఆత్మహత్య
చేసుకుంది, ప్రేరేపించిండ్రు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు ఇట్లా జరిగింది, న్యాయం కావాలని వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి వేరే అమ్మాయికి నష్టం జరగద్దు అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందినటువంటి హారిక తిరుపతి దంపతులు అన్యోన్యంగానే కలిసి ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏమైందో తెలియదు, కానీ తల్లి తన పిల్లలకి విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే ఒక్కసారిగా కలకలం రేపుతుంది. హారిక భర్త ఉన్నాడు తిరుపతి, మీరే కదా తిరుపతి ఏం జరిగింది అసలు? మీకు 12 ఏళ్ల కింద పెళ్ళైంది కదా, ఎందుకు గొడవలు వచ్చినాయా? పెద్ద మనుషుల దగ్గరికి పంచాయతీకి పోయినరా? ఏమైంది అసలు? 2015లో మాకు పెళ్ళయింది. పెళ్ళైన అక్కడికి వెళ్ళి మేము ఇప్పటికీ ఏ గొడవ పెట్టుకోలేదు, ఎవరితో చెప్పలేదు, ఏ మాట రాలేదు, మంచిగా కలిసి ఉన్నాం. ఇప్పటిదాకా అది చనిపోయే ముందు కూడా ఏమన్నా నాకు చెప్పలేదు, ఏమైనా జరిగిందని చెప్పలేదు. గురువారం నాడు పొద్దున పొలం కాడ మా బావ నేను మందు కొట్టి వచ్చినాక అన్నం వండింది, ఇద్దరికి అన్నం పెట్టింది, అన్నం తిన్నాం. నేను కథ కొత్తున్నా అని మధ్యాహ్నం 1 గంటకు జనగం కథ కొత్తున్నా, కారు పట్టుకొని మేము అందరం పోతున్నాం. కథ పోయేటప్పుడు మధ్యాహ్నం కూడా ఫోన్ చేసింది, పొద్దున 10కి తిన్నావు అన్నం, మళ్ళీ తిన్నావా, ఆకలి అయితే లేదు అన్నది. కరీంనగర్ దాటినాక చేసింది. ఇంకో కొంచెం దూరం పోయినా కూర్చున్న వారికి వెనక మళ్ళీ చేసింది. తిన్నావా అంటే నేను తినలేదు, ఇంకా అడిగి వెనక తింటా, లేట్ అవుతుంది పోవాలని పోయినాక అడిగినాక మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి చేరిరా అంటే ఇప్పుడే కారు దిగుతున్నాం ఇక ఆడికి తిన్నావా అంటే తినలేదు, ఇక ఆడికి చికెన్ అడతారట. తింటా అని చెప్పిన మళ్ళీ కొంచెం పోయినాక 10 నిమిషాలకు వీడియో కాల్ చేసి పెడతాను. ఏమైంది అంటే కట్ చేసినాక మా బాబు ఫోన్ చేసి వీడియో కాల్ ఏమన్నా రికార్డు ఉందా మీ దగ్గర? ఏడ్చినది మాట్లాడి వీడియో కాల్ చూసిన 1 నిమిషం మాట్లాడింది. ఏమైంది ఎడుతున్నావు అంటే ఏం చెప్పలేదు. సడన్గా కట్ చేసినాక నాకు బాగా బాధ అనిపించి మా బాబుకు ఫోన్ చేసిన. బాబు ఏడున్నావు అంటే పొలం కాడి నుంచి ఇంటికి వస్తున్నాను. అది ఇంటికాడ ఎడుతుంది, ఎందుకు ఎడుతున్నాక మా బాబు వెంటనే వచ్చిన ఇంటికి వచ్చేసరికి మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు చేయంగా మళ్ళీ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేసింది. మందు డబ్బా చూపిస్తాను, పిల్లలు చూపిస్తాను. మా బాబు అప్పటికే ఇంటికి వచ్చిండు. బాబు ఏమవుతుంది బాబు వచ్చిండు, ఏడుచుకుంటూ బయటకు వచ్చిండు, కార్లో తీసుకొని వచ్చిండు. ఇక అంటే దీనికి ఆత్మహత్యకి మీరే ప్రధాన కారణమని ఆమె బంధువులు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే మీకెవరి మీద అనుమానం ఉందా? ఏంది అసలు, ఏం చెప్తారు మీ సమాధానం? 2015 పెళ్ళి అయిందంటే వాళ్ళతో నేను మంచిగానే ఉన్నా. వాళ్ళు అందరికీ తెలుసు నా గుణం ఎట్లా ఉంటుందో. మా అత్తకు, మా మామకు, మా బామ్మడికి నా గుణం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. నేను దాన్ని ఏమన్నా ఇప్పటికి ఒక్క మాట ఒకటి చెంపగొట్టలేదు. గ్రామంలో ఎవరన్నా వేధింపులకు గురి చేసినరా? ఏమన్నా ఇబ్బంది ఉందని మీకు చెప్పిండ్రా ఇదివరకు? అందరితోటి మంచిగా ఉంది. మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరితోటి అందరితోటి మంచిగా ఉన్నది, అందరితోటి కలిసే ఉన్నది. ఇవ్వలేమని దానికి ఏమైందో ఎటు అర్థం అవుతలేదు నాకు ఇప్పటికి. మీరు ఏం కోరుకుంటారు? పోలీసులకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2 పిల్లలు, ఒక భార్య, మీ కుటుంబంలో 3 చనిపోయినరు. దీనికి సంబంధించి పోలీసులను మీరు ఏం కోరుకుంటారు, ఏం పెట్టుకుంటారు? నా జీవితం ఏంది, నాకు కూడా ఈ జీవితం కూడా నాకు అద్దిగా చాలు, నాకు అంతే. నాకు అట్లా కాదు కానీ పరిష్కారం ఉంటుంది, దానికి కారణం ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం. లైఫ్ అయిపోయింది, వాళ్ళు పోయినాక నేను ఉండలేను. ఇక చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఆవేదనపూరితమైనటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. అన్యోన్యంగా ఉన్నాము, ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివింది, భర్త ఒగ్గు కథలు చెబుతూ ఊరూరు తిరిగినప్పటికీ కూడా వ్యవసాయాన్ని ఒంటి చేతితో నడుపుతుంది, పిల్లలకి చదువుని చెప్పించే బాధ్యతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను తట్టుకోలేకపోతున్న ఈ జీవితం తన భార్య పిల్లలు లేనప్పుడు నాకెందుకు అని చెప్పి మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.